హాయ్ గైస్, వెల్కమ్ టు వెంకట్ ఫిట్నెస్. సో ఈరోజు మన టాపిక్ వచ్చి హౌ టు బిల్డ్ బిగ్గర్ బైసెప్స్. బిగ్గర్ బైసెప్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి? 18 to 20 ఇంచ్ ఆర్మ్ అందరి వల్ల అవుతుందా? ఎవరైనా చేయొచ్చా? ఒకవేళ చేయాలంటే ఏదైనా స్పెషల్ ఫుడ్స్ ఉంటాయా? స్పెషల్ ఎక్సర్సైజెస్ ఉంటాయా? లేదు, ఎంతకాలం పడుతుంది ఒక 20 ఇంచ్ ఆర్మ్ని బిల్డ్ చేయాలంటే? ఈచ్ వేరియేషన్ ఎన్ని సెట్స్, ఎన్ని రిపిటేషన్స్ చేయాలి? ట్రైసెప్ అండ్ బైసెప్ డైలీ చేయొచ్చా అనేది చాలామంది నాకు పెట్టిన కామెంట్స్లో, మెసేజెస్లో ఉన్న టాపిక్స్. సో ఈరోజు మీ డౌట్ నేను క్లియర్ చేయబోతున్నా. సో ఈ డౌట్ భద్రాచలం నుంచి ఆసిఫ్, అలాగే హైదరాబాద్ మణికొండ నుంచి మహేష్, ఇలా చాలామంది, అందరి పేర్లు గుర్తులేవు, చాలామంది అడిగిన క్వశ్చన్. ఆర్మ్ లుక్ లేకపోతే ఏ డ్రెస్ వేసుకున్నా సరే హ్యాండ్స్ చాలా లూజ్గా ఉన్నాయన్న, ఫిట్టింగ్ బాగుంటలేదు, టీషర్ట్స్ వేసుకోవడానికి చాలా హార్డ్గా కనపడుతుంది అంటున్నారు. సో దీనికి బెస్ట్ ఆన్సర్ ఏంటంటే, మీరు ఆర్మ్స్ని బిల్డ్ చేయాలంటే, మీరు అనుకున్నట్టుగా 18 లేదా 19 లేదా 20 ఇంచ్ ఆర్మ్ బిల్డ్ చేయాలంటే మీ జెనెటిక్ కోడ్ ఏంటి, మీ జెనెటిక్ ప్యాటర్న్ ఏంటో మీరు తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్తా. ఒక 15 years బ్యాక్ నేను మా ఫ్రెండ్ ఇద్దరు రూమ్మేట్స్ ఉండేవాళ్ళం. ఇద్దరం సేమ్ హైట్. అప్పుడు ఇద్దరు సేమ్ వెయిటే, 60 kgs ఉండేవాళ్ళం. ఇద్దరం కంటిన్యూగా సైకిల్ మీద జిమ్కి వెళ్ళేవాళ్ళం. నేను ఒకవేళ ఈరోజు జిమ్ మానేస్తే అతను కూడా మానేసేవాడు. వాడు నేను రూమ్లో సేమ్ డైటే చేసేవాళ్ళం, బ్యాచిలర్స్ కాబట్టి సేమ్ ఫుడ్ తినేవాళ్ళం. వెళ్తే ఇద్దరు జిమ్కి వెళ్ళేవాళ్ళం, మానేస్తే ఇద్దరు మానేసేవాళ్ళం. ఇలా 2 years కష్టపడ్డాం. 2 years కష్టపడితే ఇద్దరికి అప్రాక్సిమేట్లీ 14 ఇంచ్ ఆర్మ్ నుంచి 15.5 వరకు గెయిన్ అయ్యాం. వాడు మాత్రం 15 గెయిన్ అయ్యాడు. ఏంటని బ్యాక్గ్రౌండ్ చెక్ చేశా. దిస్ ఈజ్ కాల్డ్ జెనెటిక్ డెఫిషియన్సీ. ఒక మనిషికి బిల్డ్ అయిన మజిల్స్ అంటే, కొంతమందికి వాళ్ళ జెనెటిక్స్ని బట్టి చెస్ట్ ప్లేట్స్ చాలా బాగుంటాయి, డెల్టాయిడ్ ఫార్మేషన్ చాలా బాగుంటుంది. కొంతమందికి అబ్డామినల్ క్వాలిటీ ఉండదు. అందుకే టాప్ 100 బాడీ బిల్డర్స్ని మీరు చెక్ చేస్తే దానిలో 2 or 3% వాళ్ళ జెనెటిక్స్ చాలా బ్రహ్మాండమైన షేప్లో ఉంటారు. మిగతా వాళ్ళకి ఆబ్లిక్ దగ్గర అబ్డామినల్ అనీవెన్గా ఉండడమో, లేకపోతే లోవర్ బాడీ తక్కువ ఉండడమో, షోల్డర్ బాడీగా ఉండి చెస్ట్ తక్కువ ఉండడమో, చెస్ట్ అండ్ షోల్డర్ బ్రాడ్గా ఉండి ఆర్మ్స్ తక్కువ ఉండడం, ఏదో ఒక డిఫెక్ట్ కనపడుతూనే ఉంటుంది. దీనికి కారణమే జెనెటిక్ డెఫిషియన్సీ. సో ఈ జెనెటిక్ డెఫిషియన్సీని పక్కన పెట్టేస్తే మీరు ఎంతవరకు ఆర్మ్స్ని బిల్డ్ చేసుకోవచ్చు అనేది జనరల్గా అందరికీ ఉండే క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, మీ వ్రిస్ట్ సైజ్ 5 inches ఉందనుకోండి, మీరు ఒక రెగ్యులర్గా 1 year నుంచి 1.5 year కష్టపడితే, లేదు 2 years కష్టపడితే, మీ మ్యాక్సిమం 5 inches + 10, ఓవరాల్గా 15 inches ఆర్మ్నే మీరు న్యాచురల్ వేలో, రియలిస్టిక్ వేలో, కన్సిస్టెంట్ ట్రైనింగ్లో బిల్డ్ చేయగలరు. అలాగే 7 inches వ్రిస్ట్ సైజ్ ఉంది, +10 = 17. ఇది మీ మ్యాక్సిమం ఆర్మ్ సైజ్. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసి మంచి న్యూట్రిషన్ తీసుకుంటే అంతవరకు బ్రహ్మాండంగా బిల్డ్ చేయొచ్చు. లేదంటే నాకు 20 inch ఆర్మ్ కావాల్సిందే, మీరు ఎన్ని సప్లిమెంట్స్ అయినా వేయండి, ఎన్ని అనబాలిక్స్ అయినా తీసుకోండి, ఈ 17 నుంచి ఒక 1/2 inch 1 inch మీరు ఇంక్రీజ్ చేయగలరు. కానీ దాన్ని సస్టైన్ చేయలేరు. వన్స్ మీ సప్లిమెంటేషన్ లేదా అనబాలిక్ స్టాకింగ్ కంప్లీట్ అవ్వగానే మీ న్యాచురల్గా మీ జెనెటిక్స్ ఎంతవరకు సపోర్ట్ చేయగలవో ఆ రేంజ్కే హిట్ అయ్యి క్లోజ్ అయిపోయినట్టే. సో కాబట్టి మీ ఆర్మ్ సైజ్ ఎంతవరకు పెంచుకోవచ్చు? మీ వ్రిస్ట్ సైజ్ +10 = యువర్ మ్యాక్సిమం ఆర్మ్ సైజ్. కొంతమంది చూస్తే చాలా వాస్కులారిటీ ఉంటుంది, బ్రహ్మాండమైన బాడీ షేప్ ఉంటుంది, హ్యాండ్స్, వెయిన్స్, సపరేషన్ అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఆ పీక్ కాంట్రాక్షన్, పీక్ బైసెప్ అనేది ఉండదు. ఈ పీక్ బైసెప్ ఎందుకు ఉండట్లేదంటే జెనెటిక్ డెఫిషియన్సీ. లేదు, నాకు పీక్ బైసెప్ రావాలంటే మీరు ఏం చేయాలి? మీరు ఏదైతే వీకెస్ట్ మజిల్ ఉందో దాన్ని 2 to 3 times వీక్లో హిట్ చేయడానికి ట్రై చేయండి. చాలా కాంట్రాక్టెడ్గా ఫోకస్ చేయండి, చాలా ఫోకస్డ్గా కాన్సన్ట్రేట్ చేయండి. ఆ పీక్ కాంట్రాక్షన్ పైన, ఎగ్జిక్యూషన్ పైన ఆ స్లో టెంపో మెయింటైన్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే మజిల్ ఫైబర్స్ హైపోట్రోపీ అవుతుంది, లేదంటే మజిల్ ఫైబర్స్ హైపర్ ప్లాజ్మా అవుతుంది. ఎప్పుడైతే హైపర్ ప్లాజియా అయిందో ఆటోమేటిక్గా సెల్స్ నెంబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. హైపోట్రోపీ అయితే సెల్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. లేదు, ఇవన్నీ మేము చెయ్యం, అలా కాకుండా మాకు ఏదైనా షార్ట్ కట్స్ ఉంటాయంటే చాలా షార్ట్ కట్స్ ఉంటాయి, కానీ మీ హెల్త్ని రిస్క్ పెట్టినట్టే. నేను నిజం మాట్లాడుతున్నా, మీకు నచ్చినా నచ్చకపోయినా దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. మీరు హెల్దీగా బాడీని బిల్డ్ చేద్దాం అనుకుంటే న్యాచురల్ వే ఈజ్ ద బెస్ట్ వే. ఇలా చెప్తే మీకు చాలామందికి నచ్చదు. అలాగంటారులే, బిల్డ్ అయిపోతుంది,
ఏదో మాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఈ సప్లిమెంట్స్ వాడమని చెప్పారు అది ఇది అనుకుంటారు. ఒక పర్టికులర్ సప్లిమెంట్ వాడితే ఆర్మ్ సైజ్ పెరుగుతుంది, ఓ పర్టికులర్ సప్లిమెంట్ వాడితే అబ్డామినల్ ఫ్యాట్ తగ్గుతుందని ప్రపంచంలో ఏ సప్లిమెంట్ ఇప్పటివరకు లేదు. సో గైస్, ఫైనల్గా సమరీ ఏంటంటే, మీకు వీకెస్ట్ మజిల్స్ ఆర్మ్స్ అని మీరు అనిపిస్తే దాన్ని వీక్లీ 2 or 3 times హిట్ చేయండి. వెరీ మోడరేట్ వర్కౌట్ చేయండి. మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది హెవీ వెయిట్స్ కాదు, మోడరేట్ వెయిట్స్ అండ్ కంట్రోల్ వెయిట్స్. పీక్ కాంట్రాక్షన్ పైన కాన్సన్ట్రేట్ చేయండి అండ్ ఎడ్యుకేషన్ అండ్ స్లో టెంపో మెయింటైన్ చేయండి. దీనివల్ల మీకు మజిల్ హైపర్ట్రోఫీ అవుతుంది, హైపర్ ప్లాజియా అనేది అవుతుంది. అలాగే మీరు మీ డిఎన్ఏ కోడ్ని చేంజ్ చేసుకోవడం కానీ, బోన్ స్ట్రక్చర్ని చేంజ్ చేసుకోవడం కానీ జరగని పని. మీకు జెనెటిక్ డెఫిషియన్సీ ఉంటే ఇలాంటి మార్పులు మీరేం చేయలేరు. కానీ మీ మజిల్ సెల్స్ డివైడింగ్ని బట్టి, మీ బోన్ స్ట్రక్చర్ని బట్టే మీ వాల్యూమ్ అనేది, మీ ఆర్మ్ సైజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ద ఫోకస్ ఆన్ పీక్ కాంట్రాక్షన్, అలాగే సిస్టమేటిక్ వర్కౌట్ చేయండి. ప్రతి మజిల్కి ప్రయారిటీ ఇవ్వండి. లోవర్ బాడీకి తక్కువ, అప్పర్ బాడీకి ఎక్కువ, లేదా ఆర్మ్స్కి ఎక్కువ అలాంటివి చేయొద్దు. సో ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్కి సేమ్ ప్రయారిటీ ఇవ్వండి. డైలీ ఫిట్నెస్ టిప్స్ కోసం, లేదంటే డైలీ రెగ్యులర్ వర్కౌట్స్ కోసం నా ఇన్స్టాని మీరు ఫాలో అవ్వచ్చు. ప్రతిరోజు మంచి మంచి అప్డేట్స్ ఇస్తున్నాను. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నా ఇన్స్టాలో మెసేజ్ చేయండి, అలాగే నా యూట్యూబ్లో కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ గైస్. సీ యూ సోన్.